రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించేందుకు కేటాయించిన గడువును వెంటనే పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఓటర్లు తమ పత్రాలను బిఎల్ఓలకు అందించడంలో కొంత జాప్యం జరుగుతోందని, అయితే అధికారులు మాత్రం డిజిటలైజేషన్లో వాస్తవాలను ఒకలా, క్షేత్రస్థాయి పరిస్థితులను మరోలా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించడానికి కేవలం 8 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని, ఇంత తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తి కావడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి ఓటరు నమోదు సవరణ గడువును పెంచాలని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వాస్తవంగా ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లని తారుమారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, బాధ్యతాయుతంగా తీసుకొని దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి, ప్రస్తుతం గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వాస్తవానికి, నివేదికలు ఇచ్చేటువంటి అంశానికి, పైకి పంపిస్తున్నటువంటి నివేదికలకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో 100% ఫామ్స్ అందరికీ చేరవేసినామని చెప్పేసి అధికారులు అప్లోడ్ చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఫామ్లు రాలేదు అని చెప్పేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క భారతదేశ యొక్క ప్రతి పౌరుడి యొక్క హక్కు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా తన హక్కుగా మనకి రాజ్యాంగం కల్పిస్తుంది. అలాంటి హక్కుని కాలరాయడానికి, అలాంటి హక్కుని దూరం చేయడానికి ఎవరికి కూడా ఎటువంటి అర్హత లేదు. కానీ ఈరోజు బాధ్యతాయుతంగా ఈ యొక్క ప్రక్రియని చేపట్టాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే కొన్ని చోట్ల మీరు చూసినారు, తెలుగుదేశం కార్యాలయాల్లో కూర్చొని ఈ పనులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. లేకపోతే తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా కొన్ని చోట్ల వాళ్ళు నడుచుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. మేము అధికారులందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి ఒకరి ఓటు హక్కుని మీరు కాలరాయకండి, ఒకరి ఓటుని ఎవరు కూడా తస్కరించద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఎవరికి ఓటు వేసుకుంటారో, ఎలా ఓటు వేసుకుంటారో ఎవరికి కూడా తెలియదు. కానీ ఒక అనుమానంతో, ఒక ఆధారం లేకుండా ఒకరి ఓటు తస్కరించడం అనేది మంచి పద్ధతి కాబట్టి మేము అధికారులను కూడా, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో మీరు పర్యటించాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్లోకి తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంది. ఎందుకంటే మీరు కింద వచ్చేటువంటి రిపోర్ట్స్ మీద ఆధారపడితే మాత్రం చాలా మంది ఓట్లు పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దయచేసి పెద్ద అధికారులందరినీ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఫామ్సే ఇంకా రాలేదని చెప్పేటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకా డిజిటలైజేషన్ ప్రక్రియ మీరు చూపిస్తున్నటువంటి చాలా మంది డిజిటలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నదేమో 8 రోజుల సమయం. మరి 8 రోజుల సమయంలో ఇప్పటిదాకా కానటువంటి నెంబర్స్ ఈ 8 రోజులు ఏ రకంగా తయారవుతుందో, ఏ రకంగా చేస్తారో అని చెప్పేసి ఒక భయం మాలో కూడా ఉంది. ఆల్రెడీ ప్రజల నుంచి మీకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఇంకా దీన్ని పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవానికి అధికారులను కూడా, ఎందుకంటే ఫాము వాళ్ళని కూడా ఎక్కువ ప్రెజర్ చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చేయాలి అనుకుంటే కరెక్ట్గా చేసి ఒకరి ఓటు కూడా పక్కకి పోకూడదు అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరింత బాధ్యతాయుతంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా అధికారులకు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. అధికారులు ఎవరైతే కింద స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే మిగతా అధికారులు
పొరపాటున కానీ మీరు తెలుగుదేశం నాయకుల్ని నమ్ముకునో లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్ముకొని భవిష్యత్తులో మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అందరిపై చర్యలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.